చాట్ చిటుక్కుమని వండరా బాయ్, చాట్ చాట్ అన్నట్టు వాళ్ళు అరుస్తున్నప్పుడు మనం లగెత్తుకుంటూ వెళ్తాం కదా. గంటల గంటలు నిలబడి హ్యాపీగా తినేసి వస్తాము. కానీ అలా కన్నా ఇంట్లోనే చేసుకోండి. ఎలా అంటారా? మరి ఎక్క ఛానల్ అంటే ఏమనుకున్నారు? ఇలాగ తెల్ల బఠానీ తీసుకొని కుక్కర్లో వేసుకోండి. శుభ్రంగా 2 సార్లు వాష్ చేసుకుని ఒక గ్లాసు ఇలా బఠానీ తీసుకుంటే 2 గ్లాసుల నిండా వాటర్ వేసుకుని ఇక స్టవ్ మీద పెట్టుకొని కుక్కర్ టైట్గా బిగించి ఇలా ఖచ్చితంగా 9 విజిల్స్ రావాలి. కుక్కర్ లేని వాళ్ళు నైట్ అంతా ఈ బఠానీ నానబెట్టుకొని మార్నింగ్ పూట చేసుకోవాలండి, ఉడకపెట్టుకోవాలి. కుక్కర్ ఉన్న వాళ్ళైతే ఇలాగా 9 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ఇలా మెత్తగా ఉన్నప్పుడు దాన్ని పక్కన పెట్టండి. ఇప్పుడు వేరే కళాయిలో కొద్దిగా ఆయిల్ వేసుకుని ఈ ఏడుశనగ గుళ్ళు సన్నమంట మీద దోరగా వేయించుకోండి, సరేనా? ఇక వేరే కళాయిలో కొద్దిగా ఆయిల్ వేసి 1 టేబుల్ స్పూన్ నెయ్యి కూడా వేసుకొని ఇప్పుడు ఒక పెద్ద సైజు ఉల్లిపాయ చిన్నగా కట్ చేసుకోండి. ఇప్పుడు 1.5 టేబుల్ స్పూన్ టేస్ట్ తగ్గట్టు సాల్ట్ వేసేసుకుంటున్నాం ముందుగానే. ఇలా 2 నిమిషాలు అయిన తర్వాత 2 పచ్చిమిరపకాయలు సన్నగా కట్ చేసుకోండి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్, రెండోది చికెన్ పేస్ట్, మూడోది ధనియాల పౌడర్. ఈ మూడింటిని మనం బాగా కలుపుకోండి పచ్చివాసన పోయేలాగా. ఇప్పుడు మనం పెద్ద సైజు 2 టమాటాలు చిన్నగా కట్ చేసుకోండి. ఇలా 2 నిమిషాలు వేగిన తర్వాత ఇప్పుడు మనం ఆల్రెడీ ఉడికించిన పెట్టుకున్నాం కదా, పప్పు గుత్తితో కచ్చపిచ్చగా మనం రుబ్బుకోండి. ఇలాగా సగం బఠానీలు మెత్తగా అయితే సగం బఠానీలుగా ఉంటాయి. ఆ విధంగా ఉన్నప్పుడు మనం ఇలా వేసుకొని 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1.5 టేబుల్ స్పూన్ కారం కూడా వేసుకుని ఓవరాల్గా కలుపుకోండి. ఇప్పుడు మనం ఆల్రెడీ సన్నగా కట్ చేసిన క్యారెట్ ముక్కలు, కొద్దిగా కొత్తిమీర ఇలా ఓవరాల్గా కలుపుకోండి. ఇలా వేసుకొని ఇప్పుడు మనం ఆల్రెడీ నూనెలో వేయించుకున్న ఏడుశనగ గుళ్ళు ఉన్నాయి కదా, అవి కొద్ది వరకే వేసుకోండి. ఇంకోటి లాస్ట్లో డెకరేషన్కి వేయాలి కదా, ఇలాగ వేసుకొని కొద్దిగా కలుపుకోండి ఇలాగా. ఇక ఇంతేనండి. ఇంకా మనకి బండి దగ్గర కూడా ఇలాగే వాళ్ళది పెద్ద కళాయి కదా, ఇలాగా సెంటర్లో చేసి మధ్యలో ఇలా లాక్కొని మనకి సర్వ్ చేస్తూ ఉంటారు. అవునా కదా? ఇంతేనా? మరి ఇంకేంటి, మీరు కూడా ఇంట్లోనే చేసుకోండి. ఇలా ఇంతలాగా వివరంగా చెప్పడానికి నేను రెడీగా ఉన్నాను కదా, ఇంకా చేయడానికి మీకు ప్రాబ్లం ఏముందండి? ఏ చిన్న వంటకు అయినా పెద్ద వంటకు అయినా మీకు ఇష్టంగా చేసి పెడుతూ ఉంటానండి, సరేనా? అండ్ ఇంతకు మించి మనం బయట కూడా ఎక్కువ ఆశపడకూడదు. ఎక్కువగా మన చేతిలో చేసే విద్య ఉంటే ఇంకెందుకండి, సరేనా? వాడు మనకు సర్వ్ చేసినా కూడా ఎక్కువ శాతం నీళ్ళేగా ఉంటాయండి. అది అంత ఇదిగా మనకు కడుపు కూడా నిన్నట్టుగా ఉండదు. ఇక నేను వివరంగా మీకు చెప్పాలి కదా. ఇప్పుడు దీనిపైన నేను కొద్దిగా ఉల్లిపాయలు, సన్నగా చాప్ చేసుకున్న క్యారెట్ ముక్కలు, కొద్దిగా టమాటా ముక్కలు, ఇక కొద్దిగా కొత్తిమీర, ఇక ఏడుశనగ గుళ్ళు కూడా మనం దోరగా వేయించుకున్నాం కదా, వాటిని కూడా డెకరేషన్ చేసుకోండి. ఇప్పుడు కొద్దిగా టమాటా సాస్ దీన్ని కూడా వేసుకోండి. మీకు నచ్చినట్టయితేనే టమాటా సాస్ వేసుకోండి, లేదంటే ఇలా లాగించేయండి. ఇంకా నచ్చిందా మీకు? ఈ వంటకం చేసుకోగలరు కదా, అన్నీ ఈజీగా ఇంట్లోనే ఉంటాయి మనకి, సరేనా? ఇక చాట్ అంటే ఇంతేనండి. ఇంత ఈజీగా చెప్పాను కదా, చేసుకోగలరు కదా. నెక్స్ట్ నేను పానీపూరి కూడా వివరంగా చెప్తాను ఎలా చేసుకోవాలి విధానం. నేను ఆల్రెడీ చేశాను, కానీ లాంగ్ వీడియో ఎక్కువసేపు చూడట్లేదని స్కిప్ చేశాను.